ఓకే, మరి మనం టేస్టీ మూడు వంటల్ని చూసేసాం కదా. మరి రాజు గారు ఇప్పుడు జస్ట్ మినిట్లో ఏం చేయబోతున్నారు? స్నాక్ ఐటమ్ చేస్తానండి. ఓకే, క్రిస్పీ వెజ్. క్రిస్పీ వెజ్. yes అండి. ఈ రోజు అన్ని క్రిస్పీ అన్నమాట. కంద వేపుడు కొంచెం కరకరలాడుతూ. సో ఇది కూడా చాలా బాగుంటుంది. అంటే కొంచెం చైనీస్ స్టైల్లో చేస్తున్నాను. బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి క్రిస్పీ వెజ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. క్రిస్పీ వెజ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీకార్న్ ముక్కలు పావు కప్పు, కాలీఫ్లవర్ పావు కప్పు, బంగాళదుంప ముక్కలు పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, మైదా అరకప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, కార్న్ ఫ్లోర్ పావు కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. క్రిస్పీ వెజ్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. క్రిస్పీ వెజ్ కదండి. సో ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుందండి. సో చాలా తక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది. అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆయిల్ పెడుతున్నాను. సో నెక్స్ట్ ఒక బౌల్లో బేబీకార్న్ ముక్కలు, కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు. ముందు మనం మ్యారినేట్ చేసుకోవాలా? లేదండి, జస్ట్ ఒక డస్టింగ్ టైప్ లో చేస్తున్నాం. ఓకే ఓకే. సో క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్. ఓకే. సో దీంట్లో కొద్దిగా మైదా. సో అంటే ముక్కలకంతా బాగా పట్టుకోవడానికి అన్నమాట. ఓకే ఓకే. కొద్దిగా కార్న్ ఫ్లోర్. సో ఎలాగో దానికి కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి అవి అట్లనే అతుక్కుపోతాయి కదా. ఎస్. సో తర్వాత మళ్ళీ బ్యాటర్ విడిగా మనం రెడీ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ముక్కకి బాగా పట్టేస్తుంది. ఓ, మళ్ళీ బ్యాటర్లు విడిచేయాలా? ఎస్. ఓకే ఓకే ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేసేసుకుందాం. ఇంకొక బౌల్లో మైదా. ఓకే. దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి. ఓకే. ఓన్లీ మైదా మనకు అంత ఎక్కువ క్రిస్పీగా రాదు కదా రాజు గారు. మరి సో దీంట్లో మనం స్లో ఫైర్ లో అక్కడ కార్న్ ఫ్లోర్ మనం అప్లై చేసాం కదా, ఓకే అది సరిపోతుంది. ఓకే. కావాల్సి దీంట్లో ఇంకా బాగా క్రిస్పీ కావాలనుకుంటే దీంట్లో కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసి కొంచెం వాటర్ ఇస్తారా? ఇదేంటి జారుడుగా కలిపేసుకుంటాం? అవునండి. సో మనం చైనీస్ డిషెస్ కాబట్టి ఇందులో మనం బియ్యపిండి లాంటివి వాడుకోవడానికి ఉండదు. కొంచెం ఆయిల్ హీట్ అయితే మనం ఇంకా డిప్ చేసి వేసేసుకోవటమేనా రాజు గారు? ఆ వెజిటబుల్స్ కూడా దీంట్లో మనం మీరు చెప్పినట్టు కొన్ని ఒక్కొక్కటిగా అలా డిప్ చేసుకుంటూ వేసేసుకోవాలి. లేదనుకుంటే అన్ని అలా మిక్స్ చేసేసి ఒకేసారి స్పూన్ తో కానీ లేదా ఫోర్క్ తో కానీ ఒక్కొక్కటి తీసి అలా మనం వేసేసుకోవచ్చు. ఓకే. సో బ్యాటర్ రెడీ చేస్తూ ఉంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉసిరికాయ అనేది మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే కదండి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండడంతో రోగనిరోధక శక్తి పెంపొందుతుంది, అలాగే అజీర్తి తగ్గుతుంది, ఆకలిని పెంచుతుంది. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఉసిరికాయతో ఇంకో లాభం కూడా ఉందండి. అదేంటంటారా? ఉసిరికాయని జ్యూస్ లాగా చేసుకుని నీళ్లలో కలుపుకుని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ చొప్పున కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఉదరకోశానికి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే అండి. మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకుని మనం ఒక్కొక్కటి దీంట్లో ఇలా డిప్ చేసేసి, సో ఇన్ని రకాలుగా అంటే మనకు అందుబాటులో ఉన్న వెరైటీస్ అని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో మన ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా అలా తీసేసుకోవచ్చు. సో అన్ని కూడా డిష్ కరెక్ట్ గా సరిపోయే లాగా చూసుకోవాలి. సో ఎలాగో మనకి వేగుతాయి కాబట్టి మనం మళ్ళీ ముందు ఉడికించుకోవటం అట్లా కూడా ఏం అక్కర్లేదు. హ్యాపీగా వెజిటేబుల్స్ రెడీగా ఉంటే కట్ చేసేసుకొని బ్యాటర్ రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. సో సైజ్ అనేది మెయిన్ అండి. సో అంటే కొంచెం తొందరగా వేగేవి
మనం కొంచెం పెద్ద సైజులో కొద్దిగా పెద్ద సైజులో తీసేసుకొని సో ఫాస్ట్గా పెట్టి కొంచెం చూసుకుంటే బెటర్. ఓకే. లేకపోతే కొంచెం ఒకటి వెజిటబుల్ వేగుతుంది, ఒకటి వేగకుండా అలాగే ఉండిపోతాయి కదా. అవును. సో ఇంకా కొద్దిగా కావాలండి. ఓకే. సో ఇలాగా మనం టెంపరింగ్ వేసేసుకుందాం. ఇటు పెడతారు. అటు పెట్టేసేసుకుందాం. సో కొద్దిగా ఆయిల్. ఓకే. సో టెంపరింగ్ కూడా లైట్గానే వేస్తున్నాం, మరి ఎక్కువ స్పైసీగా కాకుండా జస్ట్ జింజర్, గార్లిక్, స్ప్రింగ్ ఆనియన్. ఓకే. సో ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిరపకాయలను మనం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ కానీ. సో అవి కూడా మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. మనం కావాలంటే తీసేసిన తర్వాత టాపింగ్ లో అయినా వేసుకొని తినేయొచ్చేమో కదా, కొంచెం అలా జల్లుకొని. అంటే మరి స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు. ఎస్. సో దీంట్లో ముందుగా తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లిపాయలు. ఓకే. మంచి క్రిస్పీగా వేగుతున్నాయి. ఎస్. ఆ పెప్పర్ పౌడర్ అదంతా వేసాం కదా, అది బాగా కనిపిస్తుంది. మంచి సీజనింగ్ కూడా అయిపోతుంది, లోపల వరకు బాగా ఇది పట్టేస్తుంది. ఉప్పు, అది ఘాటు, కొద్దిగా ఉప్పు. ఓకే. సో ఆల్రెడీ అక్కడ కూడా యాడ్ చేసాం కదండి, చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, ఓకే, కొద్దిగా సోయా సాస్ అండి. అవి ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. సో జస్ట్ ఆ జింజర్ గార్లిక్ అవి వాటి పైన కొంచెం అలా పట్టేస్తే సరిపోతుంది. ఎస్. ఓకే. సో రెడీ. సో రాజుగారు, ఈ ఫ్రీడమ్ ఆయిల్ తో మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, సో వీటికి ముక్కలకు కూడా నూనె ఎక్కువ పట్టలేదు. ఎస్. సో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. ఓకే. క్రిస్పీ వెజ్ రెడీ అండి. ఓకే, మరి క్రిస్పీ వెజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కార్వింగ్ చూసేద్దాం. సో ఏం కార్వింగ్ రాజుగారు ఈరోజు? కందతో చేస్తున్నానండి. స్వాన్ చేస్తున్నాను. ఓకే. చిన్న స్వాన్. సో ఫస్ట్ దాన్ని అట్లా మనం క్యూబ్ లా కట్ చేసుకోవాలి. ఎస్ అండి. సో అప్పుడు మనకంటే ఇక్కడ నుంచి ఏ పార్ట్ తీసుకోవాలనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకే. సో ఇది బేస్. నెక్ అండి. ఓకే. సో ఇక్కడ టైల్ కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. అలాగే నెక్ కూడా అండి. సో బాడీ మధ్యలోకి వస్తుంది కదా, సో థిక్నింగ్ అనేది చూసుకొని సో కంద ఎప్పుడైనా కొంచెం హార్డ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా నైఫ్ మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ కొంచెం రౌండింగ్ షేప్ చేస్తున్నాను నెక్ దగ్గర. అలాగే ఈ ఎడ్జెస్ కొంచెం ట్రిమ్ చేసి తీసేసేయాలి. ఓకే. సో బీక్ వచ్చేసి టూత్ పిక్. సో ఇది పెట్టే ముందు ఐస్ ఎక్కడైతే కావాలో మనకి చిన్న రంధ్రం చేసేసుకుంటే సో అక్కడ ఆవగింజ పెట్టేసుకోవచ్చు.
సో టూత్ పిక్ షార్ప్ ఎడ్జ్ తీసుకుని రెడీ. ఓకే అండి, మరి క్రిస్పీ వెజ్ రెడీ కదా. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్రిస్పీ వెజ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో బేబీకార్న్ ముక్కలు, కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన బీన్స్, మైదా, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. మైదాలో ఉప్పు, మిరియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో వెజ్ మిశ్రమం వేసి బాగా కలపాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, వేయించిన వెజ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ వెజ్ రెడీ. క్రిస్పీ వెజ్ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. టేస్టీ చాలా. నేను పొటాటో తిన్నా, సాఫ్ట్గా ఉంది పొటాటో, బయటదంతా క్రంచీగా ఎస్, బాగుంది. ఆ గార్లిక్ ఫ్లేవర్ బాగా తెలుస్తోంది. సో టెంపరింగ్ ఇచ్చింది, పైనుంచి మంచి కోటింగ్ లా వచ్చేసింది. డ్రైగా ఇచ్చిన బాగా పట్టేసుకుంటుంది, బాగా పట్టుకుంది. అండ్ అంటే ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి, క్రిస్పీగా కొంచెం. అంటే ఇప్పుడు క్యారెట్ లాంటివి అయితే మనకు కాస్త క్రంచీనెస్ తెలుస్తూ ఉంటుంది. బాగుంది రాజు గారు, టేస్టీగా. అంటే ఎక్కువ సాఫ్ట్ గా ఇష్టం లేని వాళ్ళకి ఇలా క్రంచీ. స్నాక్స్ నచ్చుతాయి. యా, సో మరి చూసారు కదండి క్రిస్పీ వెజ్, మీరు కూడా ట్రై చేయండి.